హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. చూడండి, ఇవైతే ఎన్ని విరిగిపోయినాయో ట్రైపాడ్లు. నాకు వచ్చిన ఫస్ట్ చెక్ డబ్బులు అయితే అసలు దీనిలకే ఖర్చు అయిపోయింది. బట్ మా ఆయన అంటాడు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, చేసుకో, నీకేం ప్రాబ్లము, అట్లా అనుకోవద్దు, నీకు యూట్యూబే టైంపాస్ అని. ఎన్ని పోయినాయండి ఈ ట్రైపాడ్లు. ఎంత మంచి క్వాలిటీ కొన్నాను, పోతూనే ఉంటాయి. నేను కొంచెం నేనే షూట్ చేసుకోవడం కదా, సో చాలా పోయినాయండి నిజంగా. అసలు ఇంకా నాకు హోప్ అయితే పోయింది యూట్యూబ్ నుండి. నేను ఇంకా అమౌంట్ తీసుకోవడము ఉండదని. ఎందుకంటే ఎవ్రీ $100 అయిన తర్వాత ఒకసారి మనకు అమౌంట్ ఇస్తారంట. సో 2 ఏళ్ళు పట్టింది నాకు ఒక $100 కవర్ చేయనికే. ఇప్పుడైతే 2 ఏళ్ళు పట్టకపోవచ్చు, సంవత్సరం అయితే తప్పకుండా పడుతుంది ఇప్పుడు నడుస్తున్న ప్రకారం అయితే. సో సంవత్సరానికి ఒక 8,000 యూట్యూబ్ నుండి తీసుకుంటున్నాను. అందరికీ ఎలా డబ్బులు వస్తున్నాయో నాకు తెలియదు అసలు. చాలా గ్రేట్ ఎవరైతే యూట్యూబ్ నుండి బాగా సంపాదించుకుంటున్నారో అందరికీ హ్యాట్స్ ఆఫ్. అబ్బా, నిజంగా చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను మాత్రము అస్సలు ప్రయత్నము చేసి ఇంకా బోరు కొట్టింది. కావాలని ఎక్కువ వీడియోలు పెడుతున్నాండి. ఇదంతా ప్లేట్ల స్టాండ్ ప్లేస్లోది చూడండి. ఆమెకి అన్నీ తీస్తాము, ఆమె క్లీన్ చేస్తుంది, మళ్ళీ నేను సర్దుకుంటాను అన్నమాట. ఈ ప్లేట్సే చూడండి, అన్నీ అప్పుడు పని మనిషికి ఇచ్చాను అట్లా పెద్ద ప్లేట్లు, మ్యాంగో షేప్ ప్లేట్లు, షేప్లెస్ ప్లేట్లు అన్నీ ఉండేటివి. అన్నీ అంటే షేప్లెస్ అంటే నాకు ర్యాక్లలో పట్టనివి. ఇదేమో పెద్దది గాజు ప్లేటు, మైక్రోవేవ్కు ఫుల్ సెట్ వచ్చిండే ఫస్ట్లో కొన్నప్పుడు. దాంట్లో అది ఒక్కటి మిగిలింది. ఈ పెద్ద ట్రే, వైట్ ట్రే వచ్చేసి డిన్నర్ సెట్ అనమాట. ఏఎంసీ చేస్తున్నప్పుడు ఒకటి పెద్ద సెట్ అమ్మితే ఫ్రీ గిఫ్ట్ ఉండింది. కప్పులు, ప్లేట్లు, బౌల్స్, అదే ఆ ట్రాన్స్పరెంట్, అదే మిల్క్ కలర్ సెరమిక్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చెప్తున్నా. ఇవి కాదు, ఇది వచ్చేసి మెట్రోలో కొన్నాం. ఈచ్ 120 రూపీస్ బెంగళూరులో ఉన్నప్పుడు. నేను చెప్పేది ఫ్లవర్ ప్రింట్ ఉన్నవి. ఇవన్నీ ఇప్పుడు సర్దేది ఉందండి, సర్దుతూ చెప్తున్నా. ఇవన్నీ ఎన్ని పెట్టుకున్నానో చూడండి, కంజెస్టెడ్గా కనిపిస్తుంది. కానీ నేను అన్నీ దేనికి అది సపరేట్ చేసి చాలాసేపు ప్లాన్ చేసి చేసుకుంటుంటా. అప్పుడప్పుడు అన్నీ మారుస్తూ ఉంటాను. ఒక ఇంట్లో అండి ఇట్లాంటి ర్యాకులో ప్లెయిన్ ఇచ్చింటే, నేను ప్లేట్ల స్టాండ్ లాస్ట్ షార్ట్లో చూపించిన అది పెట్టి దాంట్లో ప్లేట్ పెట్టుకోండి లాస్ట్ ఇంట్లో. నేను ఇది అయితే నాకు ఇంకా పిల్లల వార్డ్రోబ్లో డోర్ ప్రాబ్లము, సో అదంతా కూడా మార్పించాల్సి వచ్చింది. అదొక పెద్ద ఖర్చు. ఎంత పని ఉందో చూడండి, ఎంత వర్క్ అసలు. అంటే డబ్బులు ఇలా పిచ్చలు అయిపోతుంటాయండి మా దగ్గర, పిచ్చలు అయిపోతాయి. ఏదో ఒక ఖర్చు అసలు. ఈ ప్లేట్లన్నీ ఇన్ని ప్లేట్లు పెట్టుకొని చూపిస్తున్నా. ఆ ప్లేట్ల గురించి చెప్తుంటే కదా, ఏఎంసీది ఇది ఇప్పుడు పెట్టే ట్రే, ఆ సెట్టు ఒక ఆవిడకు ఏఎంసీ సెట్ 50,000 పెట్టుబడి నేను పెడితే నాకు 3 నెలల్లో ఇచ్చేస్తాను అంటే 50,000 హైదరాబాద్లో నా పెట్టుబడితో ఆవిడకు పన్న రేట్లో ఇచ్చి ఏఎంసీ సెట్ నేను ఇన్స్టాల్మెంట్ మీద 2 ఏళ్ళకి ఆమెతో డబ్బు రిటర్న్ తీసుకున్నాను. నా ఫ్రెండ్ ఎప్పుడంటే, అది నువ్వు పిచ్చిదానివి అంటే, నేను ఏఎంసీ బిజినెస్ చేశాను కదా, ఆమెకు పెట్టే పెట్టుబడికి నువ్వే పెట్టుకో అంటే నీకే ఉండిపోయేది అంత పెద్ద సెట్, 60,000 సెట్ అండి. సో నాకేమీ అప్పుడు మిగిలింది ఏమన్నా ఉంది అంటే ఆ డిన్నర్ సెట్ ఇచ్చినారు నాకు అప్పుడు, అది కొన్నప్పుడు అంతే. సో ఎప్పుడు నష్టాలే అండి, ఎవరెవరి కోసమో నేను పెట్టుబడులు పెట్టడము. అందుకే నేను ఎక్కడ కూడా నా లైఫ్లో సుఖపడి నీకు కాంప్రమైజ్ అవ్వనండి. నేను కంజెస్టెడ్గా ఏది కూడా నాకు ఏది కావాలో అది కొనాల్సిందే. మా ఆయనకు నాకు గొడవ అవుతుంటుంది, కానీ మా ఆయన ఇంకా తప్పదు, వీళ్ళు మారరు అనేసి అనుకుంటాడు. మొత్తం కూడా మా ఆయన ఇష్టపూర్వకంగా సెట్ చేసుకున్నది కాదండి. ఇంట్లో సామాను చాలా మటుకు అడిగి బ్రతిమలాడి గొడవ పెట్టుకొని కొనిచ్చుకున్నవి కూడా ఉన్నాయి. మా ఆయన సొంతంగా ఇచ్చినవి ఉన్నాయి, నేను గొడవ పెట్టి కొనుక్కున్నాయి, నేను సంపాదిస్తూ కొన్నవి. అసలు ఇంకా నాకు ఫ్రీడమ్ ఉంటే ఇంకా చాలా ఖర్చు చేద్దును. ఎందుకంటే ₹1 కూడా బయటికి ఇంకా పోకూడదు, మేమే తినాలన్నమాట. వచ్చిన ప్రతి రూపాయి తినాలని డిసైడ్ అయినానండి. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, నాకు ఎంతమంది తింటారండి. పైగా మళ్ళీ నా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళే నాకు ఫోన్ చేసి, ఏమి ఈ మధ్య ఫోన్ చేయట్లా అని మొన్న అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు నేను 200 రూపీస్ ఇచ్చి క్లీన్ చేపిస్తాను. ఇదివరకైతే 150 ఇచ్చి చేపించేదాన్ని. ఈ లాంతో పాటు ఏంటంటే ఈ గ్లాస్ డోర్ కూడా చేపించాను 200 కలిపి. సో ఇంకా ఇప్పుడు ఈమెతో ఎట్లా చేపించాలా ఆలోచించి నేనేం చెప్పినానంటే, పనామకి
ఇంకా వాళ్ళైతే బాగా ఒక్కరే ఇద్దరు వస్తారు, నీళ్లు తీసుకొని మొక్కలు కుండీలన్నీ లోపల పెట్టి అంతా చేసేసి పోతారనమాట. ఇంక ఎట్లా ఆలోచించి ఆఖరికి ఏమన్నా సెట్ చేసుకున్నానంటే చెప్తున్నా చూడండి, నా ఐడియా కరెక్టే కదా. ఇప్పుడు ఆమెకి ఏం చెప్పినా రోజుకి 40 రూపాయలు అవుతుంది క్లీనింగ్కి. సో ఇంకా నువ్వేం చేస్తావంటే 4 ఆదివారాలు నువ్వు క్లీన్ చేయొద్దు నాకు. అప్పుడు ఎంత అవుతుంది? 4 ఆదివారాలు 140 రూపాయలు అవుతుంది కదా, ఇది 160 అవుతుంది కదా. సో ఆ క్లీనింగ్లోకి సెట్ చేసుకో అన్నాను. ఇంకా మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇంకా 40 రూపీస్ తక్కువ ఇస్తున్నామని. నేను ఇంకా ఎక్కువ ఇస్తున్నానండి, ఎందుకంటే ఈ గ్లాస్ డోర్ క్లీనింగ్ డైలీ బేస్లో క్లీన్ చేయించుకుంటున్నాయి గ్లాస్ డోర్లు. సో అది దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో 40 ఎందుకు తక్కువ చేశానంటే నేను కూడా ఆమెకు హెల్ప్ చేస్తున్నాను అన్నమాట. ఈ కుండీలన్నీ లోపల పెట్టి నీళ్ళన్నీ నేను తెచ్చి ఇచ్చి కొంచెం ఎక్కువ పడుతుంది నాకు అమౌంట్. మరీ అంత క్యాలిక్యులేషన్గా మనుషులతో బిహేవ్ చేయకూడదు కదా. నాకు ఇక్కడ ఉన్న డస్ట్ అండి మామూలు డస్ట్ కాదండి. మీరే చెప్పండి, ఎన్నోసార్లు చూశారు ఈ కుండీలను ఎత్తడం మామూలు సాధ్యమా? నేనే ఎత్తి లోపల పెట్టి మ్యాట్లు ఎత్తి కసువు కొట్టి నీళ్ళు వేసి ఒక్కదాన్ని ఎంత చేసుకునేదాన్ని. ఎంతో కొంత నాకు ఇప్పుడు ఈమె దొరికి ఈ మాత్రము సెట్ అయిపోయింది, అవునా కాదా? నా ఐడియాలు నచ్చుతున్నాయా మీకు? ఇట్లాగా నేను ప్లాన్ చేసి ఆమెతో క్లీన్ చేయించుకోవడము నాకైతే వర్త్ అనిపిస్తుంది ఇట్లాగా. ఇంకేమంటే రోజు మనము ఫ్లోర్ క్లీనింగ్ మాత్రము నిలబడి బాగా చెప్పి చేయించుకుంటున్నానండి నేను. యాక్చువల్గా ఆమె అడిగింది ఏంటంటే నేను ఎగరగొట్టాను, రోజు వస్తాను, నాకు వచ్చిన రోజు డబ్బులు ఇవ్వమని. మా ఇంట్లో ఒప్పుకోలేదు. బట్ నేను ఆలోచిస్తున్నాను. ఆమె మొన్న ఏమనిందంటే నేను వస్తాను, అందరూ ఒప్పుకున్నారు, మీరు ఒక్కరు ఒప్పుకోలేదు, నేను వస్తాను, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అనింది. ఇంకా మా ఆయనకు చెప్పి అంటే ఒక్క ఆదివారం ఎగరగొట్టింది, అంటే ఒకరోజు ఎగరగొట్టింది నెలలో. సో ఇంకా 2 లీవులకు డబ్బులు ఎక్స్ట్రా ఇప్పిద్దామని అనుకుంటున్నాను. ఇంక ఇదైతే నేను మొన్న దోశ చేశానని చెప్పాను చూడండి షార్ట్ వీడియోలో. ఆ రోజు ఇంకా పొద్దున దోశ తప్ప ఏం చేయలేదండి. మా వాళ్ళు అయితే పిల్లలు 12 తర్వాత లేచి తినలేదు. సాయంత్రం ఒక 2 దోశలు మిగిలితే ఉల్లిగడ్డ కారం మిగిలితే అది పూసుకొని తినేసినారు. నన్ను బయటికి తీసుకెళ్లారు, అద్దాలు కావాలి మా వారివి. సో పోదాం బయట తినిపిస్తాం, బయట తిందుపా అని లాక్కెళ్ళారు. నేను రాను, మీరు పోయిరండి అంటే కూడా వినరు. ఎప్పుడు చూసినా మా ఇంట్లో అందరం పోవాలండి, ఏ పనికి కూడా బయట అందరం పోయి కొనాల్సిందే. పిల్లలు ఇంకా చిన్నదానికి ఇన్నర్ వేర్స్ ఏవో కావాల్సినవి అవి కొనుక్కున్నారు. బయట తినేసి అద్దాలు సెలెక్షన్ చేసేసి బయట తినేసి రాత్రి ఇంటికి వచ్చాము. పెద్దది దహీపూరి తీసుకుంది, నేను పన్నీర్ పరోటా తీసుకున్నా, చిన్నది మా ఆయన చోలే భతురా తీసుకున్నారు. చిన్నదానికి సరిపోలే షేరింగ్లో. మళ్ళీ నా పన్నీర్ పరోటా ఇచ్చి మళ్ళీ నేను దహీపూరి తిన్నాను. మా ఆయన ఒప్పుకోడండి, అందరం పోవాలి అంటాడు. నేను అదే అడుగుతా, మేము ముగ్గురు పోయి రాపండి అంటే వినరండి. ఇంక ఇవాళ వీడియో ఇంతే అండి. సో నేను డబ్బులు ఎంత ఖర్చు అయింది హోటల్ అని అడగను అండి. అసలు చాలా మటుకు ఈ మధ్య ఏది కూడా బిల్ ఎంత అయిందని అడగడం మానేసి బాధేస్తుంది. అవి తెలుసుకున్నాను అనుకోండి, ఇంకా నేను కొనడం ఆపేస్తాను. సో ఇంటి ఖర్చులు కానీ అన్నీ మా వారే చూసుకుంటారు. ఆయన అంతా రాసి పెట్టిన తర్వాత నెలకు ఎంత అయింది ఖర్చు రాస్తూ ఉంటారు. టోటల్ ఒక్కటి నేను వేస్తాను.